I did masters in murders. ఈ సంక్రాంతికి సీనియర్లు దుమ్ము రేపుతున్నారు. బాలకృష్ణ, వెంకటేష్ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. బాలయ్య నటించిన డాకు మహారాజ్, వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో రచ్చ చేస్తున్నాయి. ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీస్ కి ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు సీనియర్ల కలెక్షన్స్ విషయంలోనూ పోటీ పడుతున్నారు. బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైంది. ఈ మూవీ 6 రోజుల్లో 124 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని చేసింది. భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఈ మూవీకి 83 కోట్ల వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ శని ఆదివారాలతో బ్రేక్ ఈవెన్ దాటుతుంది, లాభాల్లోకి వెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా భారీ స్పందనతో దూసుకుపోతోంది. దిల్ రాజ్ నిర్మించిన ఈ మూవీ 4 రోజుల్లో 131 కోట్లు వసూలు చేసింది. సుమారుగా 80 కోట్ల షేర్ సాధించింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ 45 కోట్లు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి అందరికీ లాభాల పంట పండిస్తోంది. ఇదే కొనసాగితే ఈ మూవీ 200 కోట్ల మార్క్ వెళ్లబోతుందని అర్థమవుతోంది. డాకు మహారాజ్ 7వ రోజు కూడా 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. 7 రోజులలో మొత్తం 135 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. 8వ రోజు కూడా 10 నుండి 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ 5 రోజులలో మొత్తం 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు సమాచారం. 6వ రోజు కూడా 15 నుండి 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న మూవీల బాక్సాఫీస్ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.